రైతు భరోసా ఈ పదం వినగానే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా ఇప్పుడు పడుతుందా, రేపు పడుతుందా, ఆల్రెడీ పడిందా? దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కనీసం చర్చ జరగలేదు అంటూ చాలామంది రైతులు వాపోతూ ఉన్నారు. రైతు భరోసా ఇస్తారని ఆశించాం, కనీసం కేబినెట్ మీటింగ్ తర్వాత అయినా ఈ యొక్క రైతు భరోసా పడుతుందని ఆశించాం, కానీ అనుకున్నది జరగలేదు. దాదాపు డిసెంబర్ నెల నుండి అటు సర్పంచ్ ఎలక్షన్స్ అని, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ అని ఇలా వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ యొక్క రైతు భరోసా ఇప్పటికైతే రైతుల అకౌంట్లోకి అయితే రాలేదు. చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, అసలు వస్తుందా రాదా? ఈ ప్రశ్న చాలామంది రైతులను కలిచివేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే రైతు భరోసా అనే దానిపైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు. మాకు ఎంతో కొంత మా యొక్క పంటను మేము రక్షించుకోవడానికో లేకపోతే పంటను వేయడానికో ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఉపయోగపడతాయంటూ చాలామంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కానీ రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో ఇక యాసంగికి వేయాల్సినటువంటి రైతు భరోసా డబ్బుల విషయంలో మాత్రం ఇంకా సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మాత్రం కనబడట్లేదు. దీనికి సంబంధించి చాలామంది రైతులైతే నిరాశ చెందుతూ ఉన్నారు, అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రకటనలకే పరిమితం అవుతూ ఉంది ఈ ప్రభుత్వం అంటూ మండిపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పెంచి డబ్బులు ఇస్తామని భావించాం, కానీ మాకు 15,000 రూపాయలు కాదు కదా, కనీసం ఇచ్చేటువంటి 12,000 కూడా ఇవ్వట్లేదు అనేటువంటి ఒక భయాందోళనను వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి దీనిలో నిజానికి అది గత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి స్కీమే. దాని కంటిన్యూషన్లో అప్పుడు రైతు బంధు ఉండేది, తర్వాత రైతు భరోసాగా మార్చి ఆ రైతు భరోసాను అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి విషయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు అంటే గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్ వెంచర్లకి, అసలు సాగు యోగ్యంగా లేనటువంటి భూములకి, కొన్ని ఫేక్ సర్వే నెంబర్ల పేరు మీద కూడా రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయని చెప్పి పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద మరి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కనీసం చర్చ కూడా జరగలేదు కేబినెట్ మీటింగ్లో. దీనికి సంబంధించి చాలా వరకు రైతులైతే అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు రైతు భరోసా డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఏం చేయబోతా ఉంది ఈ ప్రభుత్వము, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు, అసలు ఏంటి అనే దానిపైన ఇప్పటికైతే ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భమే. రైతు భరోసా నిధులు విడుదలైతే మాకెంతో కొంత ఉపయోగపడుతుంది, మా పంటకు సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒక పంట వేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఎదురు చూసినటువంటి రైతులకైతే అడియాసలే ప్రస్తుతానికైతే కనబడతా ఉన్నాయి. మరి రైతులకు సంబంధించి ఎట్లా చూసినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి ఏం చేయాలి అనేటువంటి ఒక భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశం పైన మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, ఏంటి అసలు రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖంగా ఉందా, లేదంటే వాయిదా వేయబోతా ఉందా, ఏం చేయబోతా ఉన్నారు అసలు? ఎగ్జాక్ట్లీ ముసం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ కేవలం రైతు భరోసాకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఏదైతే యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో సకాలంలో చెల్లించాల్సింది. అంటే ప్రధానంగా జనరల్ గా రైతు భరోసా గతంలో రైతు బంధు అనేటువంటి పథకం ఏదైతున్నదో పంట పెట్టుబడి సహాయం కింద పంటను పెట్టుబడి పెట్టే ముందు, అంటే నాట్లు వేసే ముందు కానీ లేకపోతే విత్తనాలు నాటే సమయంలో రైతన్నకు ఆసరాగా భరోసాగా మరి పథకం మొదలు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. గత ప్రభుత్వం సకాలంలో వేస్తూ వచ్చింది. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా కూడా ఆలస్యమైంది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా సకాలంలో రైతు భరోసాను వేయలేకపోతున్న ఒక విమర్శ రైతుల నుంచి వస్తూ ఉంది. ప్రధానంగా ఈ యాసంగికి సంబంధించి కూడా డిసెంబర్ లో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా రైతుల ఖాతాలో రైతు భరోసా వేయలేదు. ఎన్నికల కోడ్ ఉన్నట్టు కొంత మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఆలస్యం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత
కేబినెట్ లో ఖచ్చితంగా మరి ఈ యొక్క రైతు భరోసా మీద డిస్కషన్ వస్తుంది. 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఏకకాలంలో వేస్తారని కొంత చర్చ జరిగింది. కానీ రీసెంట్ గా జరిగినటువంటి కేబినెట్ లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడా కూడా అసలు రైతు భరోసా ఊసేస్తలేదు అనేది ఒక చర్చ దాని మీద చర్చించినట్టు కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో రైతులకు రోజు రోజుకు ఆశలు సడగిలుతా ఉన్నాయి, ఆవేదన వ్యక్తమవుతా ఉంది, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా రైతు భరోసా వేస్తారా వేయరా, అసలు ఒక క్లారిటీ అన్న ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఆశ పెడుతూ రాష్ట్ర ప్రజల్ని రైతన్నల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కోణంలో కొంత రైతన్నల నుంచి అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విషయం ఎస్ అంటే మీకున్నటువంటి అవగాహన మేరకు మరి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటా ఉన్నారు, తర్వాత జిహెచ్ఎంసీ రాబోతుందంటా ఉన్నారు. దీనికంటే ముందే రైతు భరోసా వేయడానికి సిద్ధమైనట్టుగా ఏమన్నా అనుకోవచ్చా? అంటే మాక్సిమం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తా ఉంది. ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు, ఆశలన్నీ నిరాశలు అవుతా ఉన్నాయి. సో ప్రభుత్వం కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ఫీడ్బ్యాక్ లో భాగంగా అంటే ఈ ఎన్నికలతో ముడిపెట్టకుండానే ఈ యొక్క రైతు భరోసా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మాక్సిమం ఒక 1 వీక్ లో దీని మీద కీలక ప్రశ్న ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ వీక్ లో ఖచ్చితంగా రైతుల కాలంలో ఏకకాలంలో 9,000 కోట్లు విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు కొంత ఇంటర్నల్ సమాచారం జరుగుతుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలైనా జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ ఎన్నికలకైనా చాలా ప్రాసెస్ పడుతుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు లేదా 16 నుంచే ఉంది. సో బడ్జెట్ సమావేశాల వేళ మాత్రము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వెళ్ళేటువంటి అవకాశం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికల వెళ్ళే అవకాశం లేదు. సో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16th నుంచి మొదలు కాబోతా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10-15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అంటే ఒక మార్చి నెల మొత్తం కూడా ఎన్నికలకైతే తావులేనటువంటి పరిస్థితి. అంటే ఇంకా నెల రోజులు ప్రజల్ని అంటే రైతన్నల్ని హోర్లో పెట్టి రైతు భరోసాను ఆపే ప్రసక్తి అయితే ప్రస్తుతం కల్పించట్లేదు. ఒకవేళ అట్లా రైతన్నల్ని కనుక మార్చి నెల మొత్తం హోల్లో పెట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల కనుక హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కనుక కాంగ్రెస్ వెళ్తే మాత్రము చాలా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి విమర్శల్ని దక్కించుకునేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. కాబట్టి సో అధికార కాంగ్రెస్ పార్టీ అటువంటి అభావాన్ని మూడగట్టిన పరిస్థితి నాకు కనిపించట్లేదు మూసం. సో ప్రస్తుతం మాత్రం ఒక 1 వీక్ లో రైతు భరోసా మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అయితే అవకాశం కనిపిస్తుంది. ఏ క్షణమైనా ఏకకాలంలో రైతుల ఖాతాలో 9,000 కోట్లు విడుదల చేసేటువంటి అవకాశం తగ్గింది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షం ప్రశ్నిస్తా ఉంది, ఈ బడ్జెట్ లోనైనా సంక్షేమ పథకాలకు మీ గ్యారంటీలకు హామీలకు బడ్జెట్ పెట్టండి, ప్రజల హామీలను నెరవేర్చినట్టు ఇటు ప్రధాన ప్రతిపక్ష నేతలైనటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నటువంటి వేళ రైతు భరోసా చాలా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి సో ఎన్నికల కంటే ముందే బడ్జెట్ సమావేశాల కంటే ముందే రైతు భరోసా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మున్సం థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మార్చి 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మార్చి 20న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో మార్చి 16 కంటే ముందే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తే బాగుంటుందన్నటువంటి నిర్ణయానికి సీఎం వర్గాలు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఎట్లా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో అడుగులు ముందుకు పడతాయో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.